హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేసిన తర్వాత ఒక భారీ మీటింగ్ పెట్టుకుని మేము ఇవి చేశాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. మంచి స్పందన కూడా వచ్చిందనే చెప్పాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నా కూడా ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రజల అభివృద్ధి దృష్ట్యా మేము అన్ని పథకాలను కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమికి సంబంధించినటువంటి ముగ్గురు పార్టీల వాళ్ళు కూడా ఒక బలమైనటువంటి నినాదాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వాలిగా. దానికోసం వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కరువు అయిపోయారు. అందుకనే మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన మంత్లీ ఫస్ట్లో కూడా, అంటే మంత్కి ఒక ఫస్ట్ వీక్లో కూడా వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే అందరూ మంత్ ఎండింగ్ పొలిటీషియన్ అంటున్నారు, లేదంటే బెంగళూరు ఎమ్మెల్యే అంటున్నారు, అలహింకా ప్యాలెస్కి సంబంధించినటువంటి నాయకుడు మాత్రమే అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన పట్టించుకోవట్లేదని ఆయనకి తెలిసినట్టుంది. అందుకే నిన్న కూడా ఈ నెలకి సంబంధించి మొదటి విడతగా ఆయన నిన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు తాడేపల్లి ప్యాలెస్లో. సో యాజ్ యూజువల్లీ మనందరికీ తెలుసు, అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్నే పిలిచి అక్కడ కూర్చోబెట్టుకుని, అది కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియలా అసలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఎవరు ఆ ప్రెస్కి సంబంధించినటువంటి రిపోర్టర్లు కానీ ఎవరు కనిపించట్లేదు ఏంటి అని అనుకున్నారు. నిన్న దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అవినాష్ నువ్వు కూర్చో నువ్వేం అడగాలనుకుంటున్నావు అడిగేయండి అని చెప్పేసి, అది మరి కావాలని పెట్టించుకున్నారా లేదా అంటే తెలియదు. కానీ ఎప్పటిలాగే యాజ్ యూజువల్ లాగే వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఒక్కసారి అది వినిపిస్తాను, దానికి మనం సమాధానం కూడా చెప్తాం. టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్ చేశారు, మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామన్నారు. ఈయన చేసేది ఏంటి స్వామి, పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటి, మేము అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తామని చెప్పి టెండర్లకు సంబంధించి ఆయన ఏదో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేది ఏంటి స్వామి, ఆయన చేసేది ఏంటి, ఏం చేస్తాడు, ఆయన ఏం చేయగలుగుతారు అని ఒక వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. అసెంబ్లీకి కూడా రాకుండా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వను అని చెప్పిన మీలాంటి నాయకుల్ని కనీసం అసెంబ్లీ చుట్టుపక్కలకు కూడా రానివ్వకుండా చేశారు. 151 సీట్లతో విర్రవీగిపోయిన మిమ్మల్ని తీసుకెళ్లి బెంగళూరు అలహింకా ప్యాలెస్కి పరిమితం చేశారు. కనీసం పులివెందుల్లో కూడా పూర్తి స్థాయిలో మీ నియోజకవర్గంలో కూడా తిరగలేనటువంటి పరిస్థితిని మొన్న జడ్పీటీసీ ఎన్నికలతో మరోసారి స్పష్టం చేశారు. ఇంకా ఏం చేయాలి, ఇంకా అదా పాతాళానికి తొక్కుతాను అని చెప్పి మరీ తొక్కారు. ఇంతకన్నా ఏం కావాలి, అయిపోయిందిగా. మీ రాజకీయ జీవితం ఆయన కాళ్ళ కింద పడి నలిగిపోయింది అనాలి. ఇంకా తొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇంకా ఏం చేయగలరు పవన్ కళ్యాణ్ అని మీరు మరొక్కసారి ఆయన్ని గనక ప్రశ్నించారు, ఆయన గనక సీరియస్గా తీసుకుంటే ఇంక మీ ఊహకే అందదేమో. మీ పార్టీ కానీ మీరు కానీ ఏమైపోతారో మీరే ఆలోచించుకోవాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు ముందు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన లాంటి వ్యక్తిని కెలకకుండా ఉంటే చాలా మంచిది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో, మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నాగబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి చాలా డేంజరస్. ఎందుకంటే తనకి తన అనే దాని మీద మోహం ఉండదు, వ్యామోహం ఉండదు. ఎంతసేపు ప్రజల కోసం అని మాత్రమే బ్రతికెళ్ళి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తివిది. తన ఆలోచనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత తనని టార్గెట్ చేస్తే దానికి త్రిబుల్ టార్గెట్ చేస్తారు. అలాంటి అంటే అన్నిటిని వదిలేసి వచ్చాడు. తనని ఏ రకంగా మీరు టార్గెట్ చేయాలన్నా కూడా ఏం ఫరక్ పడదు అనుకునేటువంటి వ్యక్తిత్వం ఆయన. అన్నీ వదిలేసి దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం ఒక వ్యక్తి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మీకన్నా బాగా ఎవరికి తెలియదేమో. ఆయన ఇంపాక్ట్, ఆయన ఏం చేయగలడు అనేది మీరికన్నా బాగా ఎవరో చెప్పలేరేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకొకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి నిజంగా ఆయన చెవిన మీరు మాట్లాడినటువంటి మాట పడిందా, ఏం చేయగలడు పవన్ కళ్యాణ్, ఆయన ఇంతకుమించి ఏం చేయగలడు అని అన్న మీకు ఆయన నుంచి
స్పందన ఆయన మాటల్లో కాదు, చేతల్లో చూపించేటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసుగా, ఆయన నిజంగా అప్పట్లో ఒక అసలు 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని అధాపాతాళానికి తొక్కేస్తా, జగన్ ఇదిగో నిన్ను అధాపాతాళాన్ని తొక్కుతానంటే ఈయనేంటి ఇంతలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు, అసలు ఏంటి ఈయన కాన్ఫిడెన్స్ అని ఎవరికి అర్థం కాల. తర్వాత అర్థమైంది ఎవరికంటే ప్రజలకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అర్థమైంది. ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, మానసికంగా ఆయన్ని ఎంత దారుణంగా హింసించినా సరే, ఆయన పిల్లల్ని తిట్టినా, ఆయన భార్యను తిట్టినా, ఆయన తల్లిని తిట్టినా, ఎన్ని ఆఖరికి వాళ్ళ చిన్న పాపని కూడా తిట్టినా, ఏవేవో చేస్తానని చెప్పి బెదిరించినా కూడా ఆయన భయపడలా. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానని చెప్పి ఇలా అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఇలా అంటే ఏమైపోయిందా అంటే ఇది పరిస్థితి. ఇలా చుట్టూ నలుగురు ఉన్నారో లేరో తెలియనటువంటి వ్యక్తులు మీ ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితికి దిగజార్చారు పవన్ కళ్యాణ్ గారని అనాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనీసం మీరు కనిపించడమేమో రేపు పొద్దున ఏ బెంగళూరో లేదంటే ఏ దుబాయో వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితికి మిమ్మల్ని తీసుకొస్తారేమో ఆలోచించుకోండి. ఇంకా ఆయన పదే పదే టార్గెట్ చేయటం మానేసి రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం అయినా సరే 100% ప్రజల్ని సాటిస్ఫై చేయలేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే, మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంటు ప్రజల్ని 100% వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడో ఒక్కొక్కటి లోటుపాట్లు ఉంటాయి, వాటి మీద పోరాడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది, వాటి మీద ట్రై చేయండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మీరు చెప్తారు కదా, మీ దరిద్రాన్ని మీరే ఇంకా పెంచుకుంటున్నట్టుగా అయిపోతుంది. ఇంతకన్నా ఎవరేం చేయలేరు. మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన ప్రతిసారి మీరు ఇంకా ఆయన కాళ్ళ కింద పడి నలిగిపోతారే తప్ప ఇంకొక అవకాశమే లేదని చెప్పాలి.